పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాల కడ్డు అదుపు లేకుండా పోతోంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన ఉప్పుతోళ్ల నాగులపై టీడీపీ నాయకులు అమానుషంగా దాడి చేశారు. బైక్పై వెళ్తున్న అతన్ని అడ్డుకుని కింద పడేసి కొట్టారు టీడీపీ నాయకులు. పెద్ద పెద్ద రాళ్లతో కాళ్లపై దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో నాగులు కాలు విరిగిపోయింది. ప్రస్తుతం బాధితుడు నరసరావుపేట హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, ఏంటి అమానుషం? సో కాళ్ళ మీద పెద్ద పెద్ద రాళ్లతో మోదినట్టు తెలుస్తోంది, కాలు కూడా విరిగినట్టుగా చూస్తున్నాం. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఉప్పుతోళ్ల నాగులు, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతనితో పాటు ఒక 50 మంది తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో ఊరు విడిచిపెట్టి వచ్చేశారు. అయితే ఇతను మాత్రం 2 నెలలకే మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి నువ్వు గ్రామంలోకి వచ్చావు, నువ్వు ఎప్పటికైనా సరే బయటికి వెళ్ళాలి అని తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. నిన్న గుడికి ఒక శుభకార్యానికి వెళ్లి వస్తూ ఉండగా నాగులతో పాటు అతని బైక్ పైన మరో 2 వస్తూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఆ బైక్ నాపి అతన్ని కింద పడేసి మిగిలిన వారిని 2 దెబ్బలు వేసి మీరు పారిపోండి అంటూ వారికి చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత నాగుల పైన పెద్ద పెద్ద రాళ్లతో కాళ్ల పైన రాళ్లు ఎత్తి కింద పడి ఆయన కాళ్ల పైన పడేశారు. పూర్తిగా ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది, మరొక కాలుకి తీవ్రమైన గాయమైంది. అంతేకాదు అతని గొంతు పైన కాలు పెట్టి నువ్వు ఈ ఊరి నుంచి వెళ్లిపోవాలి, ఈ ఊరి నుంచి వెళ్ళిపోతే నీకు ఈ ఊళ్ళో ఉండడానికి ఎంత ధైర్యం అంటూ అతని పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వెనుక వైపు నుంచి మరొక బైక్ రావడంతో ఎవరైతే హత్యాయత్నానికి పాల్పడ్డారో తెలుగుదేశం గూండాలు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడు నాగుల్ చికిత్స పొందుతున్నారు. అయితే పూర్తిగా ఒక కాలు అయితే విరిగిపోయింది, మరొక కాలుకు తీవ్రమైన గాయమైందని వైద్యులు చెబుతూ ఉన్నారు. హరి. ఆల్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.